చూస్తున్నారు తెలంగాణలో మరో ఎస్ఐ బలవన్ మరణానికి పాల్పడ్డాడు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు ములుగు జిల్లా పస్రాలో ఏఆర్ ఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ములుగు జిల్లా పస్రాలో ఏఆర్ ఎస్ఐ ఆత్మహత్య ఒక్కసారిగా కలకలం రేగింది. కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఏఆర్ ఎస్ఐ లక్ష్మీ నర్సు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇటీవల వాజేడు ఎస్ఐ సురేష్ తుపాకీతో కాల్చుకుని బలవన్ మరణానికి పాల్పడ్డాడు. కామారెడ్డి జిల్లాలో ఎస్ఐ లేడీ కానిస్టేబుల్ కూడా అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఘటనకు సంబంధించి ఇప్పుడు మాట్లాడుకోవడం జరుగుతోంది. వరుస ఆత్మహత్యలతో పోలీస్ డిపార్ట్మెంట్లో కలకలం రేగుతోంది. అసలు ఇంతకీ ఏం జరుగుతోంది అనే అంశానికి సంబంధించి ఒక క్వశ్చన్ రైజ్ అవుతోంది. మరీ ముఖ్యంగా ములుగు జిల్లా పస్రాలో ఏఆర్ఎస్ఐ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారు? బలవన్ మరణానికి పాల్పడాల్సిన అంతటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏం జరిగింది? అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకటరత్నం సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, ములుగు జిల్లా పస్రాలో ఏఆర్ఎస్ఐ ఆత్మహత్య ఒక్కసారిగా కలకలం రేగింది. లక్ష్మీ నర్సు బలవన్ మరణానికి కారణం ఏంటి? పోలీసుల దర్యాప్తులో ఏమని తేలుతోంది? ఇది ప్రస్తుతానికైతే ప్రాథమిక దర్యాప్తు ప్రకారం కుటుంబ కలహాలతోటే ఇక్కడ ఆత్మహత్యకు పాల్పడ్డటువంటి ఏఆర్ఎస్ఐ గోవిందరావుపాడు మండలం పస్స గ్రామంలో తన సొంత ఇంట్లోనే ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈయన బయ్యారంలో మాత్రం ఏఆర్ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. సువర్ణపాక లక్ష్మీ నర్సు 35 సంవత్సరాలు. తన స్వస్థలం మాత్రం భద్రాద్రి కొత్తగూడెం ఇల్లందు గ్రామ మండలం మాణిక్యపురం గ్రామానికి సంబంధించినటువంటి అతను. అయితే దీనికి సంబంధించి మృతుని భార్య కూడా ఇక్కడ అంటే తను సునీత గోవిందరావుపేట గ్రామంలో కూడా తను టీచర్ గా విధులు నిర్వర్తిస్తుంది. అయితే వీరికి 2 పిల్లలు. అయితే కుటుంబ కలహాలే ఈ ఆత్మహత్యకు పాల్పడినట్టుగా బంధువులు చెప్తున్నారు. సంఘటన స్థలానికి కూడా పోలీసులు చేరుకున్నారు. మిగిలిన చుట్టుపక్కల వారిని కూడా విచారించారు. అసలు కుటుంబ కలహాలు కారణాలు ఏమైనా, అసలైన కారణాలు ఏంటన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లల్ని కూడా అడిగి తెలుసుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రాథమికంగా వీళ్ళు నేర్చుకున్నటువంటి పరిస్థితి ఏంటంటే కుటుంబ కలహాలతోటే ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. కానీ పూర్తి కారణాలు కూడా తెలియాల్సినటువంటి అవసరం అయితే ఉంది. పోలీసులు మాత్రం అక్కడ చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సచిన్, రైట్. అక్కడ కుటుంబం ఏమంటోంది? ఎందుకు బలవన్ మరణానికి పాల్పడ, లేకపోతే ఈ ఘటనకు సంబంధించిన ఆవేదన వ్యక్తం చేశాడా గత కొద్ది రోజులుగా కావచ్చు? అయితే ఇప్పటికీ అంటే కుటుంబ కలహాలు గత కొద్ది రోజులుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అసలు కారణాలు ఏమనేది పూర్తిగా తెలియరావడం లేదు. కాకపోతే పిల్లలు అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికుల్ని కూడా కొంతమంది అక్కడ ఆ పక్క ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తున్నారు గత కొద్ది రోజులుగా కూడా ఆ గొడవలు అంటే ఎడమొహం పెడమొహంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ రోజు అంటే ఉదయము తను ముందే ప్రిపేర్ అయినట్టుగా తెలుస్తుంది. అంటే గత కొద్ది రోజుల గొడవల నేపథ్యంలో తను ముందుగానే ప్రిపేర్ అయిపోయి తను అంటే పాయిజన్ బాటిల్ తీసుకొని వచ్చి తను తాగి ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా అక్కడ పోలీసులు ఇంకా పూర్తి స్థాయి దర్యాప్తు కూడా చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఆ చుట్టుపక్కల వాళ్ళను కూడా విచారిస్తున్నారు. గతంలో అంటే గొడవల వరకే ఉందా, లేకపోతే ఏమన్నా అంటే భౌతిక దాడులు కూడా ఏమన్నా జరిగాయా లేదా అన్నటువంటి కోణంలో కూడా జరుగుతుంది. మరి బంధువుల ఆత్మహత్యకు తను ప్రేరేపించారా, లేకుంటే ఎవరి వైపు తప్పు ఉంది అన్నటువంటి కోణంలో విచారిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి భార్య ఏదైతే ఉందో తన తరపు నుంచి అంటే ఆత్మహత్యకు ప్రేరేపించినటువంటి విధంగా ఉందా, లేకుంటే ఇంకేమైనా సంఘటనలు ఉన్నాయన్నటువంటి కోణంలో కూడా అన్ని రకాలుగా దర్యాప్తులు అయితే చేస్తున్నారు. చుట్టుపక్కల అంటే వాళ్ళకి తెలిసినటువంటి బంధువులను అలాగే కుటుంబ సభ్యులను అక్కడ ఉన్నటువంటి వారి పిల్లల్ని కూడా విచారిస్తున్నారు. సచిన్, సో ఇటువంటి తరుణంలో ఎన్ని రోజులుగా ఆయన ఈ విధులు నిర్వర్తించడం జరుగుతోంది. అట్ ద సేమ్ టైం ఈ అంశానికి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేస్తున్నాడా? అంటే తన విధుల్లో కావచ్చు, లేకపోతే విధుల్లో భాగంగా బయట నుంచి ఏమైనా ప్రెషర్ ఉందా? దీనికి సంబంధించి కుటుంబంతో ఏమైనా మాట్లాడేడా? అటువంటి కారణాలు ఏమైనా కనిపిస్తున్నాయా? కుటుంబాలు ఏమైనా ఇన్ఫాక్ట్ కుటుంబ సభ్యులు ఎవరైనా ఈ అంశానికి సంబంధించి అనుమానాలు కావచ్చు, ఎవరి మీద ఆవేదన ఇన్ఫాక్ట్ అనుమానాలను వ్యక్తం చేయడం జరుగుతోందా? అయితే ఇప్పటి వరకు తన ఏజ్ అంటే లక్ష్మీ నర్సు ఏజ్ మాత్రం 38 సంవత్సరాలు. అంటే ఒక విధంగా చెప్పాలంటే చిన్న ఏజే చూసుకున్నట్టయితే. అంటే ఇతని ఎట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు డ్యూటీ డిపార్ట్మెంట్ నుండి కూడా లేవు అన్నది కూడా వాళ్ళ పోలీసు వర్గాలు అలాగే చెప్తున్నారు. తను ఆ డ్యూటీ విషయంలో కూడా ఎప్పుడు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోలేదు అన్నట్టు విషయాలు కూడా పోలీసుల నుండి సమాచారం అందుతూనే ఉంది. కానీ ఇక్కడ బంధువులు కూడా వాళ్ళు చెప్తున్న ఏంటంటే ఇద్దరికి మధ్య అంటే కుటుంబ కలహాలు. ఎందుకంటే ఒకవేళ తను పాయిజన్ అంటే తీసుకోవడము లాంటివి ఆత్మహత్యకు పురికొల్పడము ముందే ప్రిపేర్డ్ గా ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయంటే ఖచ్చితంగా ఆ కుటుంబంలో ఉన్నటువంటి కలహాలే కారణంగా ప్రాథమికంగా వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ బంధువులు కూడా ఇట్లాంటిదే ధృవీకరిస్తున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో సమాచారం అయితే తెలవాల్సి ఉంది. సచిన్,
రత్నం ఒకసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దాదాపుగా ఏడాదిన్నర కూడా కాదు, ఇంకా ఏడాదిలోనే దాదాపుగా 4 ఆత్మహత్యగా భావించవచ్చు. దాదాపుగా 3-4 ఇప్పటికీ. ఏం జరుగుతోంది? ఎందుకు ఒకరి తర్వాత ఒకరు ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నారు? ఎందుకు బలవన్ మరణానికి పాల్పడుతున్నారు అనే అంశానికి సంబంధించి మాత్రం క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఎందుకంటే ఒక్కసారి నేను ఘటనకు సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ముందుగా వాచేడు ఎస్ఐ సురేష్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన పరిస్థితి. ఆ తర్వాత కామారెడ్డి జిల్లాలో ఎస్ఐ లేడీ కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి. ఇలా వరుస ఆత్మహత్యలు పోలీస్ డిపార్ట్మెంట్లో కలకలని రేపుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు ఏం జరుగుతోంది అనే క్వశ్చన్స్ని రైజ్ చేస్తోంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. మరీ ముఖ్యంగా ఇటువంటి కథనాలు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడం. ఒక్కసారి మీ భాగస్వాములు కావచ్చు, లేకపోతే మీ కుటుంబ సభ్యులు ఎవరైనా కూడా పోలీసు విధుల్లో ఉన్నారో, లేకపోతే పోలీసు విధుల్లోనే కాదు, ఏమైనా విధుల్లో ఉన్నప్పుడు వాళ్ళు పనిచేస్తున్నప్పుడు వాళ్ళు ఒక వర్క్లో ఉన్నారనుకుందాం, వాళ్ళు ఒక డ్యూటీలో ఉన్నారనుకుందాం, లేకపోతే ఒక పని చేస్తున్నారనుకుందాం, వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి. అఫ్కోర్స్ కుటుంబంలో చాలామంది మాట్లాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆత్మహత్య అన్నిటికీ శరణ్యమా? ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఆ 2 చిన్నారులు ఉన్నారు. ఆ 2 చిన్నారులకు తండ్రి లేని లోటు ఎవరు భర్తీ చేస్తారు? తండ్రి వెనకాల ఉంటే ఆ దన్ను వేరు. తండ్రి కనుక వెనకాల నడిపిస్తే ఆ పిల్ల భవిష్యత్తు వేరేలా ఉంటుంది. ఇప్పుడు ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. అది ఎంత బలమైన కారణమైనా కావచ్చు, కానీ ఎంతటి కారణానికైనా ఆత్మహత్య శరణ్యమా? ఒకవేళ ఉద్యోగంలో ప్రెషర్ ఉందనుకుందాం, ఫర్ సపోజ్, ఐఎమ్ సెయింగ్ ఫర్ సపోజ్ అనుకుందాం. ఆ ఉద్యోగాన్ని వదిలేసి, ప్రభుత్వ ఉద్యోగాలను వదిలేసి ప్రైవేటు ఉద్యోగాల్లోకి చేరి ఉన్నత స్థాయికి చేరుకున్న వాళ్ళు ఎంతమంది లేరు? సమాజంలో చాలామంది ఉన్నారు. లేకపోతే ఒక ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగానికి చేరుకొని ఉన్నత స్థాయికి చేరుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కారణం ఏమిటి? ఒకవేళ ఉద్యోగంలో ఉన్న ప్రెషరే కారణమా, లేకపోతే పర్సనల్గా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? భార్యాభర్తల మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా? అఫ్కోర్స్ ఒకవేళ ఉన్నాయే అనుకుందాం. ఇక్కడ కూడా ఆత్మహత్య శరణ్యమా? ఎందుకంటే ఇక్కడ పిల్లల గురించి ఒక్కసారి ఆలోచించుంటుంటే కారణం ఏదైనా కావచ్చు, ఎంత బలీయమైన కారణమైనా కావచ్చు, ఎంత బలిష్టమైన కారణమైనా కావచ్చు, ఆలోచించండి. కానీ ఈ ఆత్మహత్య ఒక్కసారిగా కలకలం రేగింది. తెలంగాణలో మరో ఎస్ఐ బలవన్ మరణానికి పాల్పడడం సంచలనంగా మారింది. ములుగు జిల్లా పస్రాలో ఏఆర్ ఎస్ఐ ఆత్మహత్యకు